కాబట్టి ఇప్పుడు చూద్దాం. గడప యువతల నుంచే భిక్షం వేయకూడదు. ఎంత అవసరమైనా సరే బీవీ కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవరిని ఆహ్వానించకూడదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి, అశుభానికి స్త్రీలు వెనకుండాలి. ఉదయం పూట చేసే దాన కార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలాన్ని ఇస్తాయి. అమంగళాలు కోపంలోనూ ఆవేశంలోనూ ఉచ్చరించకూడదు. తథాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ ఉంటారట. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. పిల్లి ఎదురొస్తే కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి. కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి. చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదు. పగలు ధనాన్ని సంపాదించాలి, రాత్రి సుఖాన్ని పొందేందుకు సిద్ధపడాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అనేక రకాల పోషకాలు ఈ అరిటాకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి. అలాగే పర్యావరణానికి విఘాతం కలగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిథులకు అరిటాకులో భోజనం పెడతారు. అరిటాకులో విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. బాదం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది. జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపస్సంపన్నులు జ్ఞానులు చెబుతారు. ధర్మశాస్త్రం ప్రకారం మన ఇంట్లో మీకు పని ఒత్తిడిల వల్ల వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన విస్తరి లేదా పళ్ళెం ముందు కూర్చోరాదు. మనం కూర్చున్న తర్వాతే అన్నీ వడ్డించుకొని భుజించాలి. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురు చూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురు చూడరాదు. అలా చేస్తే రానున్న కాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ. తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. ఎందుకనగా దీర్ఘాయుషు వస్తుంది. తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానం, సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యం ఎక్కువ. పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది, ఉత్తరముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది, దక్షిణముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది. అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టడం కానీ దుర్భాషలాడడం కానీ చేయకూడదు. ఏడుస్తూ తింటూ లేదా గిన్నె లేదా ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు. దెప్పి పడవకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒడిలో కంచం పెట్టుకొని అంటే పళ్ళెం పెట్టుకొని అన్నం తినకూడదు. ఇది చాలా దరిద్రం. అట్టివారికి నరకము ప్రాప్తిస్తుందట. భోజన సమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనుట, గేలి చేయుట నష్టదాయకం. భోజన అనంతరం ఎంగిలాకులు కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ వీడియో వర్క్స్.